రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జీలపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేశారు, దూషణలకు పాల్పడ్డారు. జడ్జీలపై ఆరోపణల వ్యవహారంపై క్రిమినల్ కంటెంప్ట్ వేసింది ప్రభుత్వం. ఏపీ హైకోర్టులో వాదనలు ఏజీ శ్రీరామ్ వినిపిస్తున్నారు. ఈ కేసులో 26 మందిని ప్రతివాదులుగా ప్రభుత్వం చేర్చింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జీలపై కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేశారు, దూషణలకు పాల్పడ్డారు. జడ్జీలపై ఆరోపణల వ్యవహారంపై క్రిమినల్ కంటెంప్ట్ వేసింది ప్రభుత్వం. ఏపీ హైకోర్టులో వాదనలు ఏజీ శ్రీరామ్ వినిపిస్తున్నారు. ఈ కేసులో 26 మందిని ప్రతివాదులుగా ప్రభుత్వం చేర్చింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అంటే క్రిమినల్ కంటెంట్ కేసును ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ విధించడం, దాంతో పాటు అరెస్టు సమయంలోని హైకోర్టు అట్లాగే దిగువ కోర్టులో ఉన్న న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఫిర్యాదులను స్వీకరించిన ఏపీ ప్రభుత్వం అందుకు సంబంధించిన ఆధారాలతోని హైకోర్టులో ఆశ్రయించింది. హైకోర్టులోని అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోని ఎవరైతే ఉన్నారో ఇందుకు సంబంధించిన 26 మంది సంబంధించిన వాళ్ళకి నోటీసులు జారీ చేయడానికి మాత్రం ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు సంబంధించి సోషల్ మీడియా కావచ్చు, వేరే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్ లో కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత నోటీసులు జారీ చేయాలని కూడా హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇందులోనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నట్టు తెలుస్తుంది. బుద్ధా వెంకన్నతో పాటు ఇతరులు మొత్తం 26 మందికి సంబంధించి పేర్లు, దానికి సంబంధించిన ఆధారాలను ఏ విధంగా ట్రోల్ చేశారు అనే దానిపై కూడా ఆధారాలను, దాంతో పాటు విమర్శలను పూర్తిగా ఇందులోని సంబంధించిన సాక్ష్యాలను హైకోర్టు పిటిషన్ లోని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏజీ దాఖలు చేశారు. వాటిని పూర్తిగా ఆధారాలు సేకరించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం కూడా ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.